హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మనకి మొన్నటి దాకా కూడా దేశంలో ఎయిర్పోర్ట్లన్నీ కూడా గందరగోళంతో నిండిపోయినాయి. ఏ సమాచారం లేకుండా ఇండిగో విమానాలన్నీ రద్దయిపోవడంతో గంటల తరబడి ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాశారు జనాలు. చాలామంది ఇబ్బందులు పడ్డారు. పండగ పూట సొంత ఊరికి వెళ్దాం అనుకున్న కుటుంబాలన్నీ కూడా ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా వేల విమానాలు రద్దయిపోయినాయి. దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ అయినటువంటి ఇండిగో ఎందుకు ఇంత పెద్ద సంక్షోభంలో ఇరుక్కుపోయింది? కారణం అనేది కేవలం పైలట్ల కొరత, లేకపోతే మనల్ని నమ్మించి తెర వెనక ఏమైనా పెద్ద నాటకం అనేది ఆడుతుందా? దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా? అసలు నిజాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. భారత విమాన రంగం వెనుకున్నటువంటి ఈ చీకటి కోణాన్ని మనం బయటపెడతాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ విజ్ఞప్తి, 9 to 5 జాబ్స్తో విసుకుపోయి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని రన్ చేస్తున్నటువంటి 26 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాలాంటి జర్నలిస్ట్కి మీలాంటి వాళ్ళ కోఆపరేషన్ అనేది కావాలి. కాబట్టి కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు చేసే సహాయం ఇదే నాకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. అలాగే వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి. ఈ 2 పనులు చేస్తే మాత్రం నాకు హెల్ప్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. డిసెంబర్ మొదటి వారంలోనే ఇండిగో సంస్థకు చెందినటువంటి దాదాపు 2000 విమానాలు అనేవి రద్దయిపోయినాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఇట్లా ఏ నగరంలో చూసినా కూడా వందల విమానాలు ఆగిపోవడంతో ఇట్లా లక్షల మంది ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనంగా కొన్ని విమానాల ధరలు పెంచడం అనేది, టికెట్ల ధరలు పెంచడం అట్లాంటివి స్టార్ట్ చేసింది. తర్వాత గవర్నమెంట్ జోక్యం చేసుకుంది అట్లా పెంచొద్దని చెప్పి. అత్యవసరంగా వెళ్లాల్సిన వాళ్ళు మాత్రం 2-3 రెట్లు ఎక్కువ డబ్బు వేసి ఏజెంట్ల దగ్గర అయితే, విమానాల దగ్గర అయితే కొనుక్కున్నారు. మొత్తానికైతే కొనుక్కొని. ఈ సంక్షోభం అనేది ఒక్క ఇండిగోతోనే ఆగిపోలేదు. దేశీయ మార్కెట్లో 60% వాటా ఉన్నటువంటి ఇండిగో యొక్క కార్యకలాపాలన్నీ దెబ్బతినతో మొత్తం విమాన వ్యవస్థే కుప్పకూలిపోయేటువంటి పరిస్థితికి అయితే వచ్చింది. చివరికి గవర్నమెంట్ కలగజేసుకొని ఇండిగో తమ సర్వీసుల్ని 10% తగ్గించుకోవాలని ఆదేశించింది. అంతేకాదు ప్రయాణికులకు టికెట్ల డబ్బులు 600 కోట్ల దాకా ఇవ్వాలని చెప్పేసి ఇచ్చేసినట్టుంది కూడా. 100 కోట్లు అయితే నష్టం అయితే జరిగింది ఇండిగోకి. అటు షేర్ మార్కెట్లో కూడా ఇండిగో యొక్క షేర్లన్నీ కూడా పడిపోతున్నాయి. ఈ సమస్య మొత్తానికి కూడా పైలట్ల కొరత ఒక కారణమైతే, మరో ఊహించని సమస్య కూడా ఎదురైంది అంటున్నారు. ఇండిగోతో పాటు ఇతర ఎయిర్లైన్స్కి చెందినటువంటి 250కి పైగా ఎయిర్ బస్లు A320 విమానాలలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్యలు అయినా వచ్చినాయి. మొన్న ఒక వారం రోజుల క్రితం జరిగింది ఇది. దీనికంటే ముందు అదే జరిగింది. సూర్యుడి నుంచి వెలువటువంటి రేడియేషన్ వల్ల ఈ సాఫ్ట్వేర్తో టెక్నికల్ ఇబ్బందులు అనేవి వచ్చినాయి. దాంతో విమానాలు గంటల తరబడి ఆలస్యం అయినాయి. అంటే ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు టెక్నికల్ సమస్యలు, ఈ రెండూ కలిపి ప్రయాణికుల బాధల్ని రెట్టింపు అయితే చేసినాయి అని చెప్పేసి అనుకోవాలి. ఈ పైలట్ల కొరత, రోస్టరింగ్ వైఫల్యం అంటే ఏంటంటే, ఈ సంక్షోభానికి ప్రధానంగా 2 కారణాలు అయితే కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే, మన దేశంలో పైలట్ల కొరత తీవ్రంగా ఉంది. 2, పైలట్ల వర్క్ ప్రెజర్ అనేది, పని గంటల మీద వచ్చినటువంటి కొత్త నిబంధనలు అనేవి అమలు చేయడంతో ఇండిగో లాంటి సంస్థలు దారుణంగా విఫలమైనాయి. ఎందుకంటే భారత విమాన రంగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతోంది, అందరికీ తెలుసది. దాదాపు 10 ఏళ్లలో వస్తే మన దేశంలో వేల కొద్ది విమానాలు అయితే రాబోతున్నాయి, ఇంకా రాబోతున్నాయి కూడా. కానీ వాటిని నడపడానికి సరిపడా పైలట్లు అయితే మన దగ్గర లేరు, ఖచ్చితంగా లేరు. అందుకు కారణాలు ఏంటనేది మనం ఒకసారి అన్వేషిద్దాం. మెయిన్గా పైలట్లు కోర్సు నేర్చుకోవడానికి పైలట్లు లేకపోవడానికి కారణం ఏంటంటే, కోట్లల్లో శిక్షణ ఖర్చు అవుతుంది. పైలట్ అవ్వడం అంటే మాటలు కాదు, అది ఒక ఖరీదైనటువంటి వ్యవహారం అయిపోయింది. కమర్షియల్ పైలట్ లైసెన్స్ సంపాదించాలంటే దాదాపు 50 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా కూడా ఖర్చు అవుతుంది. ఫ్లయింగ్ స్కూల్లో గంటకి ట్రైనింగ్కే ₹12,000 నుంచి ₹18,000 దాకా తీసుకుంటున్నారు గంట ట్రైనింగ్కి. ఇంత డబ్బు పెట్టి చదివించే శక్తి అయితే మధ్యతరగతి వర్గాలకైతే, తల్లిదండ్రులకు ఉండదు. అదొక కారణం. ఇంకోటి ఏంటంటే, సరిపోయినటువంటి శిక్షణా కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్స్ కూడా పైలట్లకి సరిపోనని లేవు. మన దేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఉంది కదా, అది ఆమోదం పొందినటువంటి ఫ్లయింగ్ స్కూలు దేశంలో 35 మాత్రమే ఉన్నాయట. ఇవన్నీ కలిపి ఏడాదికి మహా అయితే 1000 నుంచి 1,200 మందిని మాత్రమే పైలట్లు ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాయి. కానీ మన అవసరాలకి ఏటా 2,000 మంది పైలట్లు అయితే అవసరపడుతున్నారట. డిమాండ్కి తగ్గట్టుగా సప్లై అయితే అక్కడ జరగట్లేదు. అదొక పెద్ద సమస్యగా మారింది. ఇంకా మూడోది ఏంటంటే, టైప్ రైటింగ్ భారం కూడా. టైప్ రైటింగ్ అనే భారం అంటే CPL అంటారు. ఆ CPL లైసెన్స్ వస్తే సరిపోదు, కమర్షియల్ పైలట్ లైసెన్స్ వస్తే సరిపోదు. ఎయిర్ బస్ A320 లాంటి బోయింగ్ విమానాలు కానీ, లేకపోతే 737 ఇలాంటి విమానాలు నడపాలంటే టైప్ రైటింగ్ అనే స్పెషల్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలట. దీనికి అడిషనల్గా మళ్ళీ ఒక 25 నుంచి దాదాపు ₹35 లక్షల దాకా కూడా పైలట్లకు ఖర్చు అవుతుందట. ఒకప్పుడు కంపెనీలే డబ్బులు భరించి కట్టేవి, కానీ ఇప్పుడు ఆ భారాన్ని కూడా
వాళ్ళ మీదకే నెట్టేస్తున్నాయి. స్టూడెంట్స్ పైలట్లు ఏ స్టూడెంట్ నేర్చుకోవడానికి వచ్చినటువంటి పైలట్లు వాళ్ళ మీద నెట్టేస్తున్నాయి. దాదాపు ₹1,00,00,000 అప్పు చేసి పైలట్ అయ్యాక తీరగా ఉద్యోగం వస్తుందో లేదో అన్న గ్యారంటీ లేకుండా పోతుందో యూత్ అనేవాళ్ళు ఈ ప్రొఫెషన్ మీద అసలు చూడటానికే భయపడుతున్నారట. అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఖర్చులకు భయపడుతున్నారు. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే విదేశాలకు పైలట్ల వలస వెళ్ళిపోతున్నారు. ఇంత కష్టపడి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మన దగ్గర పైలట్లు తయారు చేస్తే వాళ్ళు గల్ఫ్ దేశాలకు, చైనా, వియత్నాము లాంటి దేశాలకు మంచి జీతాలు ఇస్తున్నాయట, ఆఫర్ చేస్తున్నాయి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనకంటే రెట్టింపు జీతాలు ఇస్తున్నాయి, ట్యాక్సులు మినహాయింపులు ఉంటున్నాయి, ఉచిత బోర్డింగ్, ఫ్రీ బోర్డింగ్ ఉంటున్నాయి. ఇలాంటి ఆఫర్లన్నీ ఇస్తుంటే స్కిల్ ఉన్నటువంటి పైలట్లు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. గత కొన్నేళ్లుగా వందల మంది భారతీయ పైలట్లు ఈ విదేశాల్లో ఎయిర్లైన్స్లలో చేరాలంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక రోస్టరింగ్ వైఫల్యం అంటే ఏంటంటే ఇప్పటికే ఉన్నటువంటి ఈ పైలట్ల కొరతకు కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటే FDTL అనే నిబంధనలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టినాయి అనుకోవాలి. FDTL అంటే పైలట్ల పని గంటలకు తర్వాత రెస్ట్ తీసుకునే టైము, తర్వాత వాళ్ళ టైంని నియంత్రించేటువంటి కొత్త రూల్స్ అనమాట. అంటే పైలట్ల మీద పని ఒత్తిడి తగ్గించేసేసి వాళ్ళకి సరైన రెస్ట్ ఇస్తే విమాన ప్రమాదాలు జరగడం ఆపడం అనేది ఉద్దేశం అనమాట. విమాన ప్రమాదాలు తగ్గిపోతాయి అనేది ఉద్దేశం అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాత్రిపూట ల్యాండింగ్లనే సంఖ్యని తగ్గించడం, 2 డ్యూటీల మధ్య కొంత రెస్ట్ టైం అనేది పెంచడము ఈ కొత్త రూల్స్లో ఉన్నాయి. అసలు సంక్షోభం ఎక్కడ మొదలైందంటే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పైలట్ల భద్రతకు సంబంధించి ఈ FDTL రూల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని చూస్తే మంచిది. అది ఇండిగో లాంటి సంస్థలు మాత్రం దాన్ని ప్లాన్ చేసుకోలేదు. చాలా నెలల క్రితమే జరిగింది, అయినా కానీ ఆ రూల్స్ని వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు. దాంతో అది సంక్షోభంగా మారిపోయింది. ఇండిగో లీన్ సాఫ్టింగ్ అనే మోడల్ నమ్ముకుంటుందట. అంటే తక్కువ సిబ్బందితో ఎక్కువ పని చేపించి బాగా లాభాలు సంపాదించడం అనేది దాని ఉద్దేశం అనమాట. దాంతో కొత్త FDTL నిబంధనల వల్ల ఒక్కో పైలట్ పనిచేసేటువంటి గంటలు తగ్గిపోతాయి, వాళ్ళకి విశ్రాంతి వస్తుంది. అంటే అవే విమానాలు నడపడానికి ఎక్కువ మంది పైలట్లు కావాల్సిన అవసరం ఉంది, కానీ ఆ పరిస్థితి అక్కడ ఇండిగోలో లేదు. ఈ DGCA ఈ రూల్స్ గురించి ముందే చెప్పినా కానీ ఇండిగో యాజమాన్యం పట్టించుకున్నట్టు ఉంది. కొత్త పైలట్ని రిక్రూట్ చేసుకోలేదు, రోస్టరింగ్ పాయింట్లతో మార్చుకోవడం కానీ పూర్తిగా అయితే ఫెయిల్ అయిపోయింది. కొత్త రూల్స్ అమల్లోకి రాగానే ఉన్న పైలట్లతో సర్వీస్ నడపడం అయితే సాధ్యం కాలేదు. మనం ఇందాక అనుకున్నాం కదా, తక్కువ సిబ్బందితో ఎక్కువ లాభాలు సంపాదించాలని. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వేల విమానాలని రద్దు చేయాల్సిన పరిస్థితి అయితే ఇండిగోకి వచ్చింది. ఇది ఇండిగో యాజమాన్యం యొక్క చేతగానితనం, నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని చెప్పేసి అంటున్నారు నిపుణులు. పైలట్ యూనియన్లు కూడా అదే ఆరోపణలు చేస్తున్నాయి. ఇక కుట్ర కోణము, చీకటి కోణము అన్నది మనం చూద్దాం. ఇప్పుడు నిర్లక్ష్యమా, ఎత్తుగడనా ఇది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న అయితే తలెత్తుంది. దేశంలో 60% మార్కెట్ వాటా ఉంది ఇండిగోకి. అలాంటి పెద్ద సంస్థ ప్రభుత్వం యొక్క కొత్త రూల్స్ని అమలు చేయడానికి టైం ఇచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, పట్టించుకోలేదు. ఇది నిర్లక్ష్యమా, లేకపోతే ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అని చెప్పేసి చేసినటువంటి ఎత్తుగడ అన్నది మాత్రం అందరూ అంటున్నారు. అయితే చాలామంది అయితే ఇది ఎత్తుగడే కావాలని చేసిందని చెప్పేసి నిపుణులు అయితే, విశ్లేషకులు అయితే అంటున్నారు. FDTL నిబంధనల వల్ల తమకు లాభాలు తగ్గుతాయని గ్రహించుకొని భావించినటువంటి ఇండిగో యాజమాన్యం కావాలని ఈ సంక్షోభాన్ని సృష్టించిందని చెప్పేసి అంటున్నారు. వేల విమానాలు రద్దు చేసి ప్రయాణికులను రోడ్డును పడేసింది. ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి ఆ కఠినమైన నిబంధనలన్నింటినీ కూడా మినహాయింపు పొందాలని చెప్పేసి ఇండిగో ప్లాన్ చేసిందని చెప్పేసి అంటున్నారు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ సంక్షోభం ముదిరాక కూడా DGCA ఇండిగోకు చెందినటువంటి A320 విమానాల విషయంలో కొన్ని FDTL నిబంధనలు తాత్కాలికంగా సడలించుకుందట. ఇది కేవలం ప్రయాణికుల్ని ఇబ్బంది చూపి ప్రభుత్వాన్ని నిర్ణయం మార్చుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం తప్ప మరొకటి లేదని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక కార్పొరేట్ సంస్థ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. రేపు మరో కంపెనీ కూడా ఇట్లాంటి పని చేయొచ్చు కదా. ఇక నిబంధనలు పక్కన పెట్టి వాటిని అమలు చేయించలేని నియంత్రణ సంస్థల పాత్ర కూడా ఇక్కడ ప్రశ్నార్థకమే. DGCA ఏం పీకుతుంది అన్నట్టు అందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వటం, కమిటీలు వేయటం కాదు, ఏదో కాలక్షేపం కోసం. సమస్యల పరిష్కారం అవుతాయా దానివల్ల? ఈ ప్రశ్నలకు సమానం దొరికేదాకా కూడా ఇలాంటి సంక్షోభాలు అనేవి మళ్ళీ వస్తాయి. భారత విమాన రంగంలో మనం చూస్తున్నటువంటి ఈ సంక్షోభం కేవలం పైలట్ల కొరత మాత్రమే కాదు, ఇది ఏళ్ళగా పేరుకుపోయినటువంటి వ్యవస్థాగతమైన లోపాలు అని చెప్పుకోవచ్చు. కార్పొరేట్ కంపెనీల నిర్లక్ష్యము, ప్రభుత్వాల ప్లానింగ్లో వైఫల్యము,
ఎఫ్డిటిఎల్ లాంటి రూల్స్ తీసుకురావడం అయితే చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే పైలట్లకి విశ్రాంతి ఉండేనే కదండి ఈ విమానాన్ని. ఇప్పుడు మనకు ఆర్టీసీకి కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రికో లేకపోతే హైదరాబాద్ నుంచి వైజాగ్కో పోతున్నప్పుడు ఇద్దరు డ్రైవర్లు మారుతారు కంపల్సరీ ఆర్టీసీలో. ఐఏపీఎస్ఆర్టీసీ కానీ టీజీఎస్ఆర్టీసీలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. అలా కనీసం పైలట్లు మారకుండా పైలట్లతోటి ఇన్ని గంటలు చేపించి పడేస్తే వాళ్ళకి ప్రమాదాలు అందుకే అవుతాయి. వాళ్ళు ఏమాత్రం కొంచెం ఇది చేసినా కానీ ప్రమాదాలు అవుతాయి అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే ప్రభుత్వం వెంటనే ఫ్లయింగ్ స్కూళ్లను సంఖ్యను అయితే పెంచాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్ కాస్ట్ తగ్గించాలి. మెయిన్గా ₹1,00,00,000 దాకా అయితే ఎవరు నేర్చుకుంటారు పైలట్లు. ఈ రూల్స్ పాటించినటువంటి కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి. అదే టైంలో ఎయిర్లైన్స్ లాభాల మీదే కాకుండా ప్రయాణికుల భద్రత, దేశ భవిష్యత్తు మీద కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మోడీ ప్రభుత్వం ఇండిగో సంక్షేమం ముగిసిన తర్వాత ఎవరు కూడా మొనోపలిగా ప్రభుత్వాన్ని లొంగ తీసుకోవాలనే ప్రయత్నం అయితే ఉంది. అదైతే భావిస్తున్నారు. ఇప్పుడైతే మోడీ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది ఇండిగో కావాలని మోనోపాలి చేసిందని చెప్పి. అందుకే రాబోయే రోజుల్లో ఏంటంటే విమాన రంగంలో భారీ స్థాయిలో ఎఫ్డిఐలను తీసుకొచ్చి విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి అట్రాక్ట్ చేయడం ద్వారా ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియాకి కూడా కొంత బద్ధకం అనేది ఉంది. ఆ బద్ధకాన్ని వదిలించడానికి చెక్ పెట్టడానికి అని చెప్పేసి ప్లానింగ్ అయితే మోడీ ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకే ఈ సంక్షోభానికి అసలు బాధ్యులు ఎవరు? కార్పొరేట్ సంస్థల, ప్రభుత్వమా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ విశ్లేషణ అయితే ఈ వీడియోని లైక్ చేసి దయచేసి మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణలు మా ఛానల్ నుంచి రావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.